హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ గంగాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. అదేంటి అంటే మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఇంట్లో మనం ఎలా ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటామో అది నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. సో ఈరోజు మన ఐటెం వచ్చేసేసి మ్యాంగో ఐస్ క్రీమ్. ఇదిగోండి చక్కగా ఎలా చేసుకోవాలి ఏంటి అని నేను మీకు ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తానండి. మ్యాంగో ఐస్ క్రీమ్ని చక్కగా మీరు కూడా చూసేయండి, తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందేమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇకైతే మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటని నేను మీకు చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. సో ఇక నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పేసి అన్నీ తీసేసుకున్నానండి. ఇవి నేను రసంకాయలు తీసుకున్నాను అనమాట. మ్యాంగో ఐస్ క్రీమ్కి ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. నేనైతే రసంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో అంతా వేసానండి. నేను కొంత జ్యూస్ ఇచ్చేస్తాను పిల్లలకి, కొంతేమో ఐస్ క్రీమ్ చేస్తాను అనమాట. ఇక మనకు ఐస్ క్రీమ్ కావాల్సింది ఏంటంటే మన మ్యాంగో అంతా జ్యూస్ తీసేసి పెట్టేసేసుకున్నాను నేను. ఇదిగోండి మ్యాంగో జ్యూస్, అలాగే బాదం పప్పు, అలాగే జీడిపప్పులు కూడా తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసేసేమో పాలు కాచి చల్లారి పెట్టుకున్నానండి, పాలు తీసుకున్నాను. అలాగే ఫ్రెష్ క్రీమ్ అంటాం కదండి, ఇదిగోండి మిగడ మీద క్రీమ్ అనమాట. మనం ఏదో అనుకుంటాంలే కానీ ఇదన్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఇకైతే మనం మ్యాంగో ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలను చూపించానుగా. మీకు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేదా బెల్లం వేసుకోవచ్చు, లేదంటే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అనమాట. నేనైతే షుగర్ వేస్తున్నాను. సో ఇక మనకి అవైలబుల్లో ఉన్నాయి, మనం వేసేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితేనండి ఇదిగోండి ఈ జీడిపప్పులు వేసేస్తున్నాను. కావాలంటే మనం దీంట్లో కొంచెం ఆలుకాయ కూడా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. మీకు నచ్చితే మీ పిల్లలు తింటారు అనుకుంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇవైతే ఒకసారి నేను గ్రైండ్ చేసేస్తానండి, ఎందుకంటే బాదం పప్పులు జీడిపప్పులు కొంచెం గ్రైండ్ అయితే బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇవి గ్రైండ్ చేసేస్తాను. ఓకేనా? చూసారా అండి, బాదం పప్పులు జీడిపప్పులు చక్కగా మనకి మిక్సీ మెత్తగా పొడి అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం వేసుకుందామంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి. మీకు లేదండి ఇది నచ్చదు అనుకుంటే మీరు బయట నుంచి తెచ్చుకోవడం కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. నేను ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి, పిల్లలకి చాలా హెల్దీ అనమాట. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చక్కగా ఫ్రెష్ ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. పిల్లలు చక్కగా హ్యాపీగా తింటారనమాట. సో ఇది వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం మ్యాంగో జ్యూస్ వేసుకుందాం. మీకు నేను కొలతగా చూపించాలంటే ఒక బౌల్ తీసుకోండి. మీరు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ కొలత ప్రకారం వేసుకోవచ్చు అనమాట. నేను ఎన్ని కాయలు తీసుకున్నానంటే మ్యాంగో 4 రసంకాయలు తీసుకున్నానండి. ఆ 4 రసంకాయలకి ఇంత వచ్చిందనమాట నాకు. ఇప్పుడు నేను చూడండి, దీనికి లెక్కలండి ఇది ఏముండదండి. నేను 4 తీసుకున్నాను కాబట్టి చాలండి. ఇదంతా పిల్లలకి నేను జ్యూస్ పట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇప్పుడు దీంట్లోనే మనం పాలు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చక్కగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. పాల పొడి కూడా వేసుకోవచ్చండి కావాలి అనుకుంటే మీరు. ఇంకా మనం షుగర్ వేయాలి. ఇది మళ్ళీ మిక్సీ పట్టుకొస్తాను. చూసారండి ఎలా వచ్చిందో? ఇలా వస్తుందన్నమాట చక్కగా. ఇదిగోండి ఇప్పుడు మనం దీంట్లోకి షుగర్ అయితే వేసేసుకుందామండి. షుగర్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము. షుగర్ కింద మీరు మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు అండి, మీకు వద్దు అనుకుంటే షుగర్ వేసుకోవచ్చు అనమాట. ఇది మళ్ళీ ఇంకొకసారి నేను మిక్సీ పట్టేసి మళ్ళీ చూపిస్తాను. వావ్, మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని మన ఐస్ క్రీమ్ బౌల్లోకి అయితే వేసేసుకొని మనం డీప్లో పెట్టేసేసుకుందామండి ఒక 4-3 నిమిషాలు. ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ నేను తీసి దాంట్లోకి అయితే వేసేసేస్తానండి. ఓకేనా? ఓకే అండి, చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఈ జ్యూస్ వేసిన అంతటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఓకేనా? తీసేసుకొని గార్నిషింగ్ చేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి ఒక 4-5 గంటల పాటు. మరీ ఎక్కువసేపు పెట్టినా రాయిలాగా అయిపోతుంది, ఎక్కువసేపు పెట్టవసరం లేదండి. ఒక 2-3 గంటలు గట్టిగా పెడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఈ బౌల్లోకి ఇలా వేసేసుకుందాము. మీ దగ్గర ఏదైనా సరే దాంట్లోకి మీరు ఇలా వేసేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని చక్కగా అంతా ఇలాగా. ఓకేనా? మొత్తం వేసేయండి ఇలా చక్కగా. ఇలా వేసేసి ఇది ఇలా పక్కన పెట్టేసేసుకొని దాన్ని చక్కగా ఇలా ట్యాప్ చేసుకొని, ఇది మన పిస్తా అండి, ఇది పైనుంచి ఇలా మనం చక్కగా ఇలా మొత్తం చక్కగా పిల్లలకి చాలా మంచిదండి ఇది. ఇలా మొత్తం వేసేసేసుకొని
ఈజీ అండి ప్రాసెస్ అండి. అన్ని మన ఇంట్లో ఐటమ్స్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అనమాట. మళ్ళీ మనం కొంచెం పైనుంచి ఏం చేద్దామంటే కొంచెం ఫ్రెష్గా తీసుకున్న మ్యాంగో జ్యూస్ కదా ఇది దీన్ని కొంచెం ఇలా పైనుంచి వేసుకుందామండి. ఓకేనా అండి. ఇప్పుడు దీన్ని మనం ఇది నేను ఐస్ క్రీమ్ బాక్సేనండి. ఇది నేను డిమార్ట్ నుంచి తెచ్చాను పిల్లల కోసం. అప్పుడు తెచ్చినప్పుడు మీకు చూపించాను, మనం పాత వీడియోలో ఉంది చూడండి కావాలంటే. ఇక ఇది మనం చక్కగా ఇలా మూత పెట్టేసేసుకొని మన ఇంట్లో మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో మనం వేసేసుకొని పెట్టేసేసుకోవడమే. ఇప్పుడు ఇది మనం తీసుకెళ్ళి చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసేద్దామండి. ఇలా తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా డీప్లో పెట్టేసేసుకుందాము. ఓకేనా, ఇలా డీప్లో పెట్టేసేసుకుందామండి. ఒక 2 గంటలు గట్టిగా సరిపోతుందండి, ఎక్కువ అసలు ఇది పెట్టేసినాక తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది ఏంటంటే నేను మీకు చూపిస్తాను. ఓకేనా, వేసేసుకుందాం. ఇక అదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నానండి. ఇక మిగతా ఉన్న ఈ జ్యూస్ని కూడా నేను అంతా చక్కగా మిక్సీ పెట్టేస్తాను. పిల్లల కోసం తాగేస్తారు ఇప్పుడు చక్కగా. ఏ సీజన్లో వచ్చినాయి మనం ఆ సీజన్లో ఎంజాయ్ చేస్తే చాలా చాలా మంచిది అనమాట. సో దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నామండి. అబ్బు పోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఏది కూడా వేస్ట్ చేయొద్దు. దీంట్లో కొంచెం ఇలా వాటర్ వేసేసుకొని ఇది మొత్తం ఇలా చక్కగా ఇలా చేసేసేసుకొని ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని చక్కగా మిక్సీ పెట్టేసుకుందామండి. ఓకేనా, చూసారా మన మ్యాంగో జ్యూస్. వావ్, సూపర్ అండి. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ వేసుకుందామండి. ఈ షుగర్ కూడా వేసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకుందాము. వేసేసుకొని ఇప్పుడు ఇది కూడా మనం చక్కగా మిక్సీ అయితే పట్టేసేసుకుందాము. మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. ఓకే అండి, జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇది కూడా చక్కగా పట్టేసేసాను. ఇలా మంచి గిన్నె ఒకటి తీసేసుకొని మనం ఈ జ్యూస్ని అంతటిని కూడా ఇలా దీనిలోకి వేసేసుకుందాం. ఓకేనా, వేసేసుకొని ఇప్పుడు చక్కగా దీని మీద అయితే మూత పెట్టేసుకున్నాం. ఒకటి చక్కగా మంచిగా ఇది కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఇలా మనం జ్యూస్ పెట్టుకొని ఉంటే పిల్లలకు గబ్బుకుని ఏదో ఒకటి చేసి పెట్టేసేసుకోవచ్చండి. మన మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ, మ్యాంగో మస్తానీ కానీ, అలాగే మ్యాంగో సాగు కానీ, ఇలా అలాగే మ్యాంగో కేసర కానీ, మ్యాంగో ఖీర్ కానీ ఏదో ఒకటి అండి. పిల్లలు అడగంగానే మనం టక్మని చేసిస్తాకి మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు మనం ఫటాఫట్ 10 నిమిషాలు 20 నిమిషాల్లో చేసి ఇచ్చేసేవచ్చు అనమాట. ఇప్పుడు ఇదైతే నేను ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓకేనా, నాకు పిల్లలు అడగంగానే ఇలా చేసి ఇస్తామంటే చాలా ఇష్టం అండి. ఇలా పెట్టేసేసుకుందాం. ఇలా ఇదిగోండి ఇలా పెట్టేసేసాను. ఇక్కడ వచ్చేసేసేమో నేను ఐస్ క్రీమ్ కూడా పెట్టేసేసాను. ఇది ఒక 2 గంటల తర్వాత మళ్ళీ మనం తీసి చూసుకుందాం. ఓకేనా, ఇది కూడా తలుపు వేసేద్దాం. ఇంకా ఉన్నాయండి. నేను చేయంగా మిగిలినవి బంగినపిల్లకాయలు అనమాట. మా అత్తయ్య తెచ్చిపెట్టారు మాకు. మా చిన్నత్తయ్య ఫ్రూట్స్ అమ్ముతారనమాట. ఆవిడ తెప్పించుకున్నాను ఒక 25 కాయలు. నేను పిల్లలు తింటూ ఉంటారు కదండి, మామిడికాయల సీజన్ కదండి, పెరగన్నంలోకి మామూలుగాను జ్యూస్గా తాగుతూ ఉంటారు కదా అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. ఇట్లా రోజుకొకటి చేసి పెడతా ఉంటాను. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇక ఈ సెలవుల్లోనే కదండి వాళ్ళు పాపం ఇంట్లో ఉండేది. వాళ్ళు ఏం అడిగినా సరే సెలవుల్లోనే కదా. మళ్ళీ తర్వాత స్కూల్ బిగిన్ అయిపోతే ఇక పొద్దున్నే వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం రావడం అలా జరుగుతుందనమాట. సో ఇక అందుకని ఇక వాళ్ళ కోసం అయితే నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఎప్పుడో ఒకటి. ఇక ఇదనమాట. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఓకే, సో మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉందన్నమాట, ఇంకా బయటికి తీయలేదు నేను. సో ఇప్పుడైతే మనం తీసి చూసుకుందామండి ఎలా వచ్చింది ఏంటి ఐస్ క్రీమ్ అనేది. పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు, మమ్మీ ఐస్ క్రీమ్ అని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇకైతే మనం చక్కగా ఐస్ క్రీమ్ బాక్స్ అయితే తీసేసుకొని పిల్లలకి ఐస్ క్రీమ్ అయితే పెట్టించేసేద్దాము. అసలు మీకు కూడా చూపించాలి కదా ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్గా తీస్తాం కూడా నేను మీకు చూపిస్తాను, చూసేయండి ఒకసారి మీరు కూడా. ఓకేనా, ఓకే అండి. ఇప్పుడు మనం చక్కగా ఫ్రిడ్జ్లోంచి తీసేసుకుందాము. అదిగోండి ఫ్రిడ్జ్లో అయితే ఉంది మన మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే. ఆహాహాహాహా, పిల్లలు అయితే వెయిటింగ్ అనమాట మా పిల్లలు. సో అది మనం తలుపు అయితే మూసేసేద్దాం, డోర్ అయితే వేసేసేద్దాం ఫ్రిడ్జ్ది.
సో ఇకైతే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది ఏంటనేది మనం చూసుకుందామండి. ఇక మనం తీసైతే చూసేసుకుందాము మన మ్యాంగో ఐస్ క్రీమ్ని. వావ్, బా ఎంత బాగుందండి. ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి. ఐస్ క్రీము పిల్లలకి ఇచ్చేసేద్దాము. మరి ఎక్కువసేపు ఉంచినా సరే గడ్డగా అయిపోతుంది అనమాట. మరి ఎంత గడ్డగా అయిపోయినా సరే బాగోదు. మనం కొంచెం క్రీమ్ స్ట్రక్చర్ ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకుందాము. చూసారా అండి, మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత బాగా వచ్చిందో, ఎంత చక్కగా వచ్చిందో. ఇలా ఇంట్లో చక్కగా మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని పిల్లల కోసం హెల్దీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మనం ఇక లేట్ చేయకుండా పిల్లలకి పెట్టించేసేద్దాము. ఓకేనా? సో ఓకే అండి, ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్ అయితే తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. ఇలా చక్కగా క్రీమీగా వచ్చేలాగా వేసుకుందాము. అంటే మనకి ఐస్ క్రీమ్ బౌల్ తీసేది లేదు కాబట్టి మనం ఇలా తీసుకుంటున్నాం అనమాట. వావ్, మన ఐస్ క్రీమ్ అయితే ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయిందండి. మన ఐస్ క్రీమ్ అయితే చక్కగా ఇదిగోండి బౌల్లో అయితే తీసాను. ఒకసారి నేను ఫోటో కనమాట. చూసారా ఎంత క్రీమీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇంతేనండి, సింపుల్గా మనం ఇంట్లో చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది నేను పక్కన పెట్టేసేసి ఇది ఒకసారి ఎలా ఉందో నేను టేస్ట్ చేస్తాను. టెంప్ట్గా ఉందండి చాలా. ఇదిగోండి ఐస్ క్రీమ్. అద్భుతం. అమోఘం అండి, అస్సలు మామూలుగా లేదు, అసలు సూపర్గా ఉంది. ఇలాగే నేనైతే ఎలా చేసాను అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. ఇంట్లో చేసుకున్న మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఎక్సలెంట్ పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి కుకింగ్ అయితే